సాయి బాబా. ఓం శ్రీ సాయిరామ్. సాయి భక్తులలో అగ్రగణ్యులు. ఒక రకంగా చెప్పాలంటే బాబా తత్వము ఎక్కువగా ఉన్నత శ్రేణి భక్తుల్లోకి వెళ్ళడానికి ప్రధాన కారణమైనటువంటి శ్రీ నానాసాహెబ్ చందోర్కర్ వారసుల గృహంలో మనం ఇప్పుడున్నాం. నానాసాహెబ్ చందోర్కర్ పేరు చెప్పగానే బాబా యొక్క వైభవము మన కళ్ళ ముందు కదలాడుతూ ఉంటుంది. నానాసాహెబ్ చందోర్కర్కి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పాలంటే బాబా వైభవం పెరగడానికి, బాబా మహత్తు ముంబై, పూణే తదితర నగరాల్లో విస్తృతం కావడానికి నానాసాహెబ్ చందోర్కర్ ప్రధాన కారణమని చెప్పొచ్చు. సద్గురువు ఎంత చతురుడంటే తను మాత్రము నోరు విప్పి ఒక్క మాట మాట్లాడేటువంటి వాడు కాదు. కానీ తనను ఆశ్రయించినటువంటి చందోర్కర్కు మాత్రము గొప్ప వక్తగా అతన్ని మార్చి తన యొక్క మహిమను ముంబై, పూణే, అహ్మద్నగర్ అనేక ప్రాంతాల్లో చందోర్కర్ ద్వారా మాట్లాడించాడు. అంటే ఇక్కడ బాబా యొక్క గొప్పతనం చూడండి. తన నోట ఎంట ఒక్క మాట రాదు, కానీ తను చెప్పదలుచుకున్నది తన మహత్తును మాటల ప్రతిరూపంగా మార్చి చందోర్కర్ ద్వారా బాబా విస్తృతమైనటువంటి ప్రచారం చేయించారు. షిరిడీలో కులకర్ణిగా ఉన్నటువంటి అప్ప నానాసాహెబ్ చందోర్కర్ దగ్గరికి వెళ్ళి బాబా పంపించినటువంటి సందేశం, ఒక్కసారి మిమ్మల్ని బాబా చూడాలనుకుంటున్నారు, బాబా మీకు కబురు పెట్టారని చెప్పి అతను ఎదురుబడి చెప్పంగానే, ఎందుకంటే ఆ రోజుల్లో కలెక్టర్ కార్యదర్శికి అదేవిధంగా మమ్లత్దారుకు ఒక గ్రామంలో ఉన్నటువంటి ఒక వతందారు ఎదురుపడి మాట్లాడు. అతని ధైర్యాన్ని చూసి బాబా ఆజ్ఞాపించాడని చెప్పి నా ఎదురుగానే వచ్చి కులకర్ణి మాట్లాడాడే, అసలు ఎందుకో ఒకసారి వెళ్ళొద్దామని చెప్పి బాబా దగ్గరికి వెళ్ళి ద్వారకామయిలోకి వెళ్ళి బాబాకు నమస్కారం చేసుకొని కూర్చున్న తర్వాత బాబాని అడుగుతారు, బాబా ఎందుకు నన్ను పదే పదే రమ్మని కబురు పెడుతున్నారు, కారణం ఏమిటి అని చెప్పి అడుగుతారు. అడిగితే బాబా అంటారు, నువ్వు వస్తావని చెప్పి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను, నన్నేం చేయమంటావు, నీకు నాకు 4 జన్మల అనుబంధం ఉంది, ఈ అనుబంధాన్ని ఈ జన్మలో మనం కొనసాగించకపోతే ఎలా అని చెప్పి బాబా అంటారు. ఆ ఒక్క మాటకు చందోర్కర్కు బాబా ఏ మహత్తును చూపలేదు, ఏ లీలను చూపలేదు. కేవలం బాబా చెప్పినటువంటి ఆ ఒక్క మాట, నీకు నాకు ఉన్నటువంటి అనుబంధము 4 జన్మల అనుబంధము అని చెప్పగానే చందోర్కర్ మనస్సు ద్రవించిపోతుంది. బాబా పట్ల అమితమైనటువంటి భక్తి శ్రద్ధలు ఏర్పాటు చేసుకోవడానికి నానాసాహెబ్ చందోర్కర్ ఉపన్యాసాలు ఆ రోజు ఉపయోగపడ్డాయి. ఈరోజు మనం చందోర్కర్ వారసులు ఉంటున్నటువంటి పూణే పట్టణంలో మనం ఉన్నాం. ఈరోజు వారి గృహంలో ఉన్నాం. ముందుగా వారిని పరిచయం చేసుకుందాం. నీలా ప్రభాకర్ చందోర్కర్, నమస్కారం. అదేవిధంగా ఆదిత్య ప్రభాకర్ చందోర్కర్, వీరు ఎవరో తెలుసా? నానాసాహెబ్ చందోర్కర్కు 2 కుమార్తెలు ఉంటారు. ఒకరు మైనతాయి, రెండవ వారు ద్వారకాబాయి. ద్వారకాబాయి యొక్క తల్లి ఈవిడ గారి తల్లి. నానాసాహెబ్ చందోర్కర్కు 2 కొడుకులు ఉంటారు. ఒకరు మహాదేవ్, 2 వాసుదేవ్. వాసుదేవ్ కుమారుడికి వీరిని వివాహం చేసుకుంటారు. అంటే నానాసాహెబ్ చందోర్కర్ 2వ కుమారుడైనటువంటి వాసుదేవ్ 2వ కుమారుడికి తన యొక్క చెల్లెలు కూతుర్ని నీలా ప్రభాకర్ చందోర్కర్ను వివాహం చేస్తారు. అంటే మన దగ్గర మేనరికం అంటారు కదా, అంటే ద్వారకాబాయి యొక్క కూతుర్ని మళ్ళీ వాళ్ళ ఇంట్లోకి తెచ్చుకున్నారు. ఈ అమ్మాయి ఇక్కడ రాగానే ఒక విషయం చెప్పారు. తను చందోర్కర్ గారి గురించి, బాబా గురించి ఎక్కువగా మైనతాయి వద్ద తను ఎక్కువగా విషయాలు విన్నారని చెప్పి, ఆవిడే ఎక్కువ విషయాలు చెప్పారని చెప్పి. మైనతాయికి ఒక కొడుకు పుట్టి చనిపోతారు, తర్వాత సంతానం మళ్ళీ కలగదు. కాబట్టి ఈ ద్వారకాబాయి యొక్క పిల్లల్ని ఆవిడ ఎంతో ప్రేమగా పెంచేటువంటి వారట. వీరికి 6 ఏళ్ల వయసున్నప్పుడు మైనతాయి వద్ద వారు పెరగడం జరిగింది. మైనతాయి చందోర్కర్ గారి గురించి, అదేవిధంగా బాబా యొక్క మహత్తు గురించి వారికి ఎక్కువగా వివరించడం జరిగింది. ఈరోజు అమ్మని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అమ్మ సాయిరామ్. సాయిరామ్.
माँ आपको चंदौरकर से क्या रिलेशन है, कैसा चंदौरकर फैमिली को आप आया? मैं नाना साहब का जो बड़ा बेटा है वासुदेव, हाँ। उसकी मैं बहू हूँ। कोड़ा। यानी उनको 3 बेटे थे, उनमें से एक प्रभाकर है, उसकी मैं पत्नी हूँ। और नाना साहब के जो 2 बेटियाँ थी, पहले महीना तई और दूसरी द्वारका बाई। तो द्वारका बाई का मेरी नानी हो है, और जो महीना तई था तर उनको तो उनको कोई बेटा बेटी नहीं थी, इसलिए उनकी जो जायदाद थी काय तो मेरे दादा को मिली थी, कारण कि वो ससुराल के कूड़ेकर हो गई थी और मैं मायके के कूड़ेकर हूँ। ऐसा रिलेशन। नाना साहेब का बाहर का आदमी नहीं, घर का आदमी। घर का ही आदमी है, इसलिए थोड़ा फार मुझे उनके बारे में मालूम होता है, नहीं तो बहू को ऐसा सब कुछ मालूम नहीं होता। आपको कैसा लगा चंदौरकर का कैरेक्टर, कैसा लगा चंदौरकर का भक्ति, कैसा लगा आपको? उनके बहुत भक्ति थी, विश्वास था उनका बाबा पर। पहले वो बाबा के यहाँ नहीं गए थे, उनको बाबा ने बार बार बुलाया भेजा था, लेकिन जब वो गए तो बाबा भाई बात जब वो पहले मिले तो पहले उनका विश्वास नहीं था, उनका लगा क्या वो मुझे बुलाते हैं बार बार। बाबा ने आपको मुझे बुलाते हैं, तब बाबा बोले तुम्हें मालूम नहीं, लेकिन मुझे मालूम है तेरा और मेरा रिश्ता 4 जन्मों का है। बाबा उनके साथ गीता के बारे में बोलते थे, जैसे अर्जुन को कृष्ण ने गीता पढ़ा, उसे बाबा ने उनको ऐसा महीना तेने भी बोल दिया है कि बाबा बार बार जब कई बार बाबा उनके साथ गीता के बारे में बातचीत करते थे। నానా సాహెబు లౌకికంగా గొప్ప విద్యావంతుడు, పెద్ద పదవిలో ఉన్నాడు. అంతేకాదు సంస్కృతంలో భగవద్గీతను కంఠస్థ చదవగలిగినటువంటి వారు. అటువంటి నానా సాహెబు ప్రతి సందర్భంలో వారి కుటుంబ సభ్యులతో చెప్పేవారట, బాబా నాకు భగవద్గీతలోని అనేక శ్లోకాలకు అర్థాన్ని వివరించేటువంటి వారు, ఎప్పుడు వెళ్ళినా మా మధ్యలో ఆ భగవద్గీతకు సంబంధించినటువంటి చర్చనే జరిగేది. గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశం చేసినట్టు బాబా ఎప్పుడూ కూడా ద్వారకామయిలో కూర్చొని నాకు గీతను ఉపదేశించేటువంటి వారని చెప్పి నానాసాహెబ్ చందోర్కర్ చెప్పేవారట. मुझे यहाँ आने को और आप मेरी मुलाकात ले रहे, ये बाबा की कृपा हो गई। बाबा को मैंने को देखा है और ऐसा बोला, बाबा की कृपा ऐसा बोलता है। एक फकीर हमारे यहाँ आता था, मैंने तो इनका जो घर था तो उधर वो आता था और बार बार हमें बहुत आशीर्वाद देता था और दत्त के बारे में बहुत वो कहता था। एक फकीर ऐसा बाबा के और बोलता था कि बाबा ने मुझे बता दिया है हाजी अल्लम और शिरडी ऐसा वो जाते थे। तर बाबा ने मुझे बोला है पहले बेटी को मिलकर जाओ, तो मैंने पूछा उनको तुम्हारी बेटी किधर है, तो हंसकर बोला अरे मैं तो फकीर हूँ, मेरी बेटी तू ही बेटी है। मालूम नहीं बाबा इस रूप में आते, इस रूप से आए थे या मालूम नहीं, पर लेकिन ऐसा है बाबा को कई संकट के बारे में मुझे बाबा की याद आती है। నానాసాహెబ్ చందోర్కర్ కుటుంబంలోకి ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారే కోడలుగా రావడం వల్ల తనకు చందోర్కర్ గారి గురించి అదేవిధంగా బాబా గురించి ఎక్కువ విషయాలు తెలుసుకునేటువంటి అవకాశం లభించిందని చెప్పారు. అంతేకాదు ఇప్పటికీ కూడా వీరు బాబా యొక్క ఉనికిని అనేక సందర్భాల్లో చూశారట. వీరి గ్రామంలో ఉన్నటువంటి గృహానికి తరచూ ఒక ఫకీర్ వస్తుండేటువంటి వారట. వచ్చి నేను ఆయా తీర్థయాత్రలకు పోతున్నాను, అక్కడికి పోతాను, ఇక్కడికి పోతున్నాను, బాబా నాకు చెప్పాడు నువ్వు వెళ్ళి ప్రతిసారి కూడా నీ బిడ్డను చూసి నువ్వు యాత్రకు వెళ్ళమని చెప్పారు అని చెప్పి అంటే ఆవిడ అడిగారట,
నీ కూతురు ఎవరు, నీ ఫకీరు కదా అంటే, ఫకీరు కరెక్టే, నా కూతురు ఎవరు ఉంటారు, నువ్వే నా కూతురు అని చెప్పి ఆ ఫకీర్ చెప్పారట. ఈ విధంగా అనేక సందర్భాల్లో చందోర్కర్ కుటుంబానికి బాబా యొక్క ప్రజెన్సు ఏదో రకంగా, అనేక సందర్భాల్లో దత్తస్వామి రూపంలో కూడా వారికి బాబా దర్శనమిచ్చేటువంటి వారట. నానాసాహెబ్ చందోర్కరు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఉన్నత విద్యావంతుడు, సంస్కారవంతుడు, ఉన్నత పదవిలో ఉన్నటువంటి వారు. అటువంటి వారు కూడా అనేక సందర్భాల్లో బాబా చెప్పినటువంటి దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే బాబా ఎంత అద్భుతంగా, ఎంత సున్నితంగా వారిని మందలించేటువంటి వారంటే, నానాసాహెబ్ ఇంటికి ఒక భిక్షం అడుక్కునేటువంటి ఒక స్త్రీ వచ్చి నాకు ఇంకా ఎక్కువ మొత్తంలో జొన్నలు కావాలి అని చెప్పి అడిగితే నానాసాహెబ్ కోపంతో వచ్చి ఆవిడను నౌకలతో తరిమేయిస్తా అని చెప్పి బెదిరిస్తే షిరిడీకి వచ్చినటువంటి నానాతోటి, ఎందుకు నానా నీ అధికార దర్పాన్ని ఉపయోగించి ఆవిడను మెడలు పెట్టి గెంటిస్తానన్నావు, మరొక సేరెడు జొన్నెలు ఇచ్చి ఉంటే నీ ఇంట్లో ఏమైనా లోటు ఉండేదా, ఇన్నేళ్ల నా సహచర్యంలో నువ్వు ఏమి నేర్చుకున్నావు నానా అంటే, ఒక ఉన్నత విద్యావంతుడు, సంస్కారవంతుడు, ఆ భగవద్గీతను అవపోసన పట్టినటువంటి నానాసాహెబ్ చందోర్కర్నే బాబా అనేక సందర్భాల్లో మందలించేటువంటి వారు. మరి మనం బాబా ఒడికి చేరిన తర్వాత మనకు మనం సంస్కరించబడ్డామని చెప్పి మనం అనుకుంటాం, కానీ మనం నిత్యము కూడా బాబా చెప్పినట్టు ఒక్క గడి అయినా కూడా మనం ఉండలేం. మరి అటువంటి మనల్ని బాబా ఏ విధంగా హెచ్చరించాలి? ఈరోజు బాబా ప్రేమతోటి తన బిడ్డలు ఎన్ని తప్పులు చేసినా సరే ప్రేమతోటి వారు దగ్గరికి తీసుకుంటారు. भक्तगण जो होते वो सब उन्होंने बड़ा बहुत काम किया है। बाबा नाना जी के कारण बाबा के जो भक्त हो गए, दादगणु या दाभोलकर या देव या सबका कार्य बड़ा है। बाबा को या नाना जी को नहीं देखा है, लेकिन जिन्होंने बाबा को देखा है उन सब को मैंने देखा है। राम बाबा को मैंने देखा है, बाला साहब चांदोरकर जिन्होंने खाना वो उनको मैंने देखा है, गोदावरी माता को मैंने देखा है, उपासनी महाराज को मैंने देखा है, उधर वो जो उनकी सेवा करने वाली थी गोदावरी माता, मैंने उनको देखा है, मेहर बाबा को मैंने देखा है। नाना साहब तो लड़का बच्चे चार बच्चों को मैंने देखा है। दादगणु महाराज को मैंने देखा है। मैं मेरे नानी के साथ 8 घंटे उनके साथ रही थी मैं लोनावाला में। हाँ, लोनावाला में मेरे नानी के साथ में थे उनके साथ। ये सब लोगों का मुझे भाग्य से सभी लोग मुझे मिले हैं। బాబా సేవలో నిమగ్నమైనటువంటి భక్తులందరినీ కూడా షిరిడీకి తీసుకొచ్చినటువంటిది నానాసాహెబ్ చందోర్కర్ ఉపన్యాసమే. షిరిడీకి వచ్చినటువంటి కాకాసాహెబ్ దీక్షితు గురుభక్తికి ప్రతీకగా నిలిచాడు. అదేవిధంగా కాకాసాహెబ్తో పాటు వచ్చినటువంటి అనేక మంది, హేమాడ్ పంతు అసలు వెళ్ళనంటే పనిగట్టుకొని రైల్వే స్టేషన్కి పిలిపించి, అన్నాసాహెబ్ దబోల్కర్ కంటే కూడా ఉన్నతాధికారి కాబట్టి అంటారు, ఇది నా ఉత్తర్వు అనుకో, నా ఆజ్ఞ అనుకో, నా ఆర్డర్ అనుకో, నువ్వు వెళ్ళాలంటే వెళ్ళాలని చెప్పి షిరిడీకి ఇష్టం లేకపోయినా సరే అన్నాసాహెబ్ దబోల్కర్ను పంపిస్తాడు. తద్వారా ఏం జరిగింది? ఈరోజు మనందరం ఆస్వాదిస్తున్నటువంటి శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి అమృత భాండాగారం రావడానికి ఒక రకంగా పరోక్షంగా చందోర్కరే కారణమని మనం చెప్పాలి. ఈ విధంగా బాబా తనకు అవసరమైనటువంటి వాళ్ళందరినీ కూడా తన వద్దకు తెచ్చుకోవడానికి చందోర్కర్ను గొప్ప సాధనంగా వారు ఉపయోగించుకున్నారు. బాబా అంటే చందోర్కర్కు ఎంత ప్రేమ అంటే, తన కుమారుడి వివాహం నిశ్చయించుకున్న సందర్భంలో కాకాసాహెబ్ వచ్చి ముందుగా అడుగుతాడు తన కొడుకు ఉపనయనానికి నాగ్పూర్ రమ్మని చెప్పి. బాబా రాను అని చెప్పి చెప్తాడు. అయినా సరే చందోర్కర్ పనిగట్టుకుని వచ్చి, చందోర్కర్కు ఒక నమ్మకం అన్నమాట,
ఖచ్చితంగా బాబా నేను పిలిస్తే వస్తాడనేటువంటి నమ్మకం. వస్తే లేదులే నా బదులు శ్యామా వస్తానంటే చందోర్కర్ చిన్నబుచ్చుకోలేదు. ఎందుకంటే అంతకు ముందే ఒక అనుభవాన్ని చూసి ఉన్నారు చందోర్కర్. చందోర్కర్కు ఒక బలమైనటువంటి కోరిక ఉండేది, తన సర్వీస్లో కనీసం ఒక 5 సంవత్సరాలైనా పండరిపురంలో పనిచేయాలని చెప్పి. అనేక సందర్భాల్లో అది స్ఫురణకు వచ్చినా సరే ఎప్పుడు బాబాను అడగలేదు. బాబాను ఇటువంటి విషయాలు ఏవి చందోర్కర్ అడిగేటువంటి వారు కాదు. మైనతాయి లీలలో చందోర్కరు బాబా ఏ విధంగా తప్పిస్తాడు, మన కోసం టాంగా వాడై రామ్గిరి భువాని తీసుకొచ్చి ఏ విధంగా తన ఇంటి ముందు దింపాడు. ఎందుకంటే అసంభవం అంత త్వరగా రావడం అనేటువంటిది ఊది. టాంగా ఆ రోజు సిద్ధంగా లేకపోతే మైనతాయి ప్రాణాలు నిలబడేటువంటివి కాదు. ఇవన్నీ చూస్తున్నాడు కాబట్టి చిన్న చిన్న విషయాలకు బాబాను అడగకూడదనేటువంటి ఉద్దేశంతో ఏమీ అడిగేటువంటి వారు కాదు. పండరిపురం ట్రాన్స్ఫర్ కావాలని చెప్పి మనసులో ఉన్నప్పటికీ కూడా బాబాను అడగలేదు. అయినా సరే బాబా అనుగ్రహం వల్ల పండరిపురం ట్రాన్స్ఫర్ అయితే చిన్న పిల్లవాడిలా, అంటే ఒక పిల్లవాడికి ఏదైనా దొరికితే తొందరగా వెళ్ళి తండ్రికి చెప్పాలి, తొందరగా వెళ్ళి తల్లికి చెప్పాలి. ఒకవేళ తనకి ఎక్కడికి వెళ్ళే అవకాశం వస్తే తన తల్లినో తండ్రినో తీసుకెళ్లాలని ఎంత ఆరాటం ఉంటుందో, నానాసాహెబ్ చందోర్కర్కు పండరిపురం ట్రాన్స్ఫర్ అయిందన్న విషయం తెలియగానే వెంటనే బండి కట్టుకొని వచ్చేస్తాడు, షిరిడీలో వాలిపోతాడు. నానాసాహెబ్ రాకంటే ముందే భజన ప్రారంభమవుతుంది, మనందరం పండరికి పోవాలి, పండరి భజన చేయాలి అని చెప్పి. నానాసాహెబ్ ఆశ్చర్యపోతాడు, పోయి బాబాని అడుగుతాడు, బాబా పండరికి ట్రాన్స్ఫర్ అయింది, నువ్వు కూడా రా అంటే, నేను తర్వాత వస్తానులే అని చెప్పి నానాసాహెబ్ను పండరిలో వెళ్ళి ప్రశాంతంగా ఉండు, భూలోక వైకుంఠంలో నువ్వు అక్కడ స్థిరంగా నీ మనసు స్థిరపడుతుంది అని చెప్పి చందోర్కర్ను పంపిస్తారు. ఈ విధంగా బాబాకు చందోర్కర్కు మధ్య ఎంత గొప్ప అనుబంధం ఉందో మనము అర్థం చేసుకోవచ్చు. ఆ రోజు బాబాను ఆశ్రయించినటువంటి భక్తుల్లో చందోర్కరు ఒక గుంబనంగా గంభీరంగా ఉండేటువంటి వారు. తను జ్ఞాని అయినప్పటికీ కూడా, తనకు సకల శాస్త్రాలు ఔపోసన పట్టినప్పటికీ కూడా బాబా పాదాల పట్ల ఎంత విశ్వాసం అంటే, బాబా అనుమతి లేకుండా ఏ పని చేయకూడదనేటువంటి కృతనిశ్చయంతో ఉన్నటువంటి వారు. బాబాయే సర్వస్వం అని భావించినటువంటి వారు. బాబా ఒక మాట చెప్పితే దానికి తిరుగులేదని చెప్పి భావించారు. బాగా ప్లేగు వ్యాధి ప్రబలుతున్నప్పుడు గవర్నమెంట్ ఒక ఉత్తర్వు జారీ చేస్తుంది, ముఖ్యంగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా టీకా వేసుకుంటే మిగతా ప్రజలందరూ కూడా దానికి ప్రభావితులై మిగతా వాళ్ళు వేసుకుంటారు అని చెప్పి. కానీ నానాసాహెబ్కు భయం వేస్తుంది, ఎందుకంటే ఆ ఇంజక్షన్ వేసుకుంటే గడ్డలు వస్తాయని, నొప్పి వేస్తుందని, జ్వరం వస్తుందని, ఏం చేయాలో తెలియక షిరిడీ వస్తాడు. షిరిడీ వచ్చి బాబాని అడుగుతాడు, బాబా ఇట్లా వేయించుకోమంటున్నారు, నాకేమో భయం అంటే, లేదు నానా నీకు వేయించుకో, నీకు ఏమీ కాదంటాడు. ఆ టీకా వేయించుకున్నటువంటి అందరి అధికారులకు ఒక 4 రోజులు 3 రోజులు జ్వరం వచ్చి గడ్డలు లేచినా సరే నానాసాహెబ్కు జ్వరము కానీ గడ్డ కానీ ఏమీ లేదు. వేసుకున్నటువంటి గంట నుంచి కూడా ఆ మందు ప్రభావం చూపెట్టేంత వరకు ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నాడు. బాబా యొక్క వాక్కుకున్నటువంటి శక్తి నానాసాహెబ్ చందోర్కర్కు తెలుసు. ఈరోజు ఆ కుటుంబంలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా అదృష్టవంతులు. ఎప్పుడూ కూడా బాబాతో పాటు బాబా చరణాల వద్ద ఉన్నటువంటి నానాసాహెబ్ చందోర్కర్ను వారు ఎప్పుడూ స్మరించుకుంటూ ఉంటారు. బాబాకు ఎక్కువ ఏమిష్టం అంటే, తనకంటే కూడా తన భక్తుడి యొక్క గుణగణాలను, గొప్పతనాన్ని స్మరించుకుంటే ఆయన సంతోషిస్తాడు. ఎందుకంటే బిడ్డ గురించి ఎవరైనా జనులు ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటే తండ్రికి సంతోషం కదా. అందుకనే ఈరోజు బాబా మనల్ని ఆయన బిడ్డల యొక్క గృహాలకు పంపించి వారి యొక్క వారసులతో మాట్లాడించి అక్కడ ఉన్నటువంటి వారి యొక్క అమూల్యమైనటువంటి వస్తువులను మనం దర్శించేటువంటి గొప్ప అవకాశాన్ని మనకిస్తున్నారు. भक्त लोग जब बाबा के यहाँ आने लगे तो उनको आने के लिए एक तकलीफ हो गई, कोपरगांव से आने के लिए, तो उनकी कोई सेवा करना चाहिए, इसलिए नाना जी ने एक घोड़ा टांगा रख दिया था लोगों को आने के लिए और खाने के लिए। उनका जो कजिन्स ब्रदर था उसको उन्होंने एक खानावर निकाल दी थी और जो भक्त लोग आते थे उनका खाने का उन्होंने इंतजाम किया। नहीं, शिरडी में। और वो जो शिरडी में घर था उनको उन्होंने दिया था
वो बाला साहेब को मैं उनको मिली थी, बाला साहेब, बाला साहेब उनका, बाला साहेब तांदूरकर, बाला साहेब तांदूरकर, और मैं उनको मिली थी। और उनकी जो पहली पत्नी थी वो गोदावरी माता उपासनी महाराज का उन्होंने बाद में कार्य किया, उनको भी मैं मिली थी। तो वो खाने का इंतजाम वो बाबा साहेब करते थे। और जब बाबा का बुढ़ा पे कारण खाने के लिए तकलीफ होती थी, तो नाना जी ने उनको बताया था कि रोज चावल बाबा जी को दे देना, और उसका खर्चा जो हो तो बाबा नाना साहेब करते थे। बाबा के बुढ़े पे में नाना साहेब ऐसे देखभाल अंत तक करते थे। हाँ, करते थे। వారు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పారు. నానాసాహెబు కేవలం బాబా పట్ల మాత్రమే భక్తి శ్రద్ధలు కలిగి లేరు, బాబా వద్దకు వచ్చేటువంటి భక్తుల పట్ల కూడా ఎంతో శ్రద్ధ కలిగి ఉండేటువంటి వారు. ఎవరైనా సరే కోపర్గావ్లో దిగి షిరిడి రావడానికి ఇబ్బంది పడితే వారి ఇబ్బంది పడకుండా ఒక గుర్రపు బండిని నానాసాహెబ్ ఏర్పాటు చేశారట అక్కడ. అంతేకాదు షిరిడీకి వచ్చిన తర్వాత చాలామంది సమయానికి భోజనం దొరకకపోతే నానాసాహెబ్ దగ్గర బంధువైనటువంటి బాలాసాహెబ్ చందోర్కర్ చేత అక్కడ ఒక భోజనశాలను ఏర్పాటు చేయించారట. అంతేకాదు షిరిడీలో సరైనటువంటి వైద్య సదుపాయాలు లేకపోతే ప్రత్యేకంగా నానాసాహెబ్ చందోర్కర్ ఒక చిన్న దవాఖానాను కూడా అక్కడ ఏర్పాటు చేశారు. बाबा कई लोगों को पैसा बांटते थे, कई किसी लोगों को उधार लेते थे। जब नाना आते थे तब देखते थे और बाबा बताते, और नाना सब वो सभी लोगों का पैसा देते थे, और उसकी जो रिसिप्ट थी वो बाबा के चरणों में रखते थे. నానాసాహెబు చేసినటువంటి మరొక సేవ అది వింటేనే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. షిరిడీలో ఉన్నటువంటి దుకాణదారులకు మారోడీలకు నానాసాహెబ్ చెప్పి వెళ్ళేటువంటి వారట, బాబా ఎప్పుడైనా సరే మిమ్మల్ని ఏదైనా డబ్బు అడిగినా, బియ్యం అడిగినా, ఇతరత్ర ఏ వస్తువులు అడిగినా బాబా అడగగానే ఇచ్చేయండి, ఇచ్చేసి నా పేరున మీరు బాకీ రాసి పెట్టండి అని చెప్పి వెళ్ళేటువంటి వారట. వచ్చింది మరొకసారి దర్శనానికి వచ్చినప్పుడు మారోడీల దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళి బాబా ఏమైనా వారి దగ్గర అవసరంకి డబ్బు తీసుకున్నారా, లేకపోతే ఏదైనా వస్తువులు తీసుకున్నారా అని చెప్పి కనుక్కొని ఆ డబ్బును వారికి జమ చేసి వారు ఇచ్చినటువంటి రసీదులను బాబా చరణాలకు సమర్పించేటువంటి వారట. నిజంగా అనన్యమైనటువంటి భక్తికి ఇది నిదర్శనం. నానాసాహెబ్ చందోర్కర్ లాంటి భక్తుడు బాబా దర్బార్లో ఉండడం అనేటువంటిది నిజంగా అనేక మంది భక్తులకు అది ఆదర్శం. బాబా అంటే కేవలం భక్తి మాత్రమే కాదు, బాబా అంటే సేవతో పాటు బాబాను దర్శించుకోవడానికి, బాబా పట్ల విశ్వాసం ఉన్నటువంటి భక్తులకు ఎవరికీ కూడా వచ్చినటువంటి వారికి ఆ రోజు షిరిడీలో ఇబ్బంది కలగకూడదు అనేటువంటిది వారి యొక్క తాపత్రయం. ఇంత తాపత్రయం కలిగినటువంటి భక్తుడి గృహానికి, ఎందుకంటే అమ్మ చెప్పారు వారు దాస్గన్ మహారాజును చూశారంట, ఉపాసిని మహారాజును, ఆమె సేవకురాలైనటువంటి గోదావరి మాత, మెహర్ బాబా, ఇట్లా అనేక మంది, వారి నాయనమ్మ అనేక మందిని చూడడం జరిగిందట. వారి నాయనమ్మ ద్వారకాబాయి, వారితో పాటు అనేక రోజులు వారు గడిపారు. అటువంటి నీలా ప్రభాకర్ చందోర్కర్ గారిని ఈరోజు మనం కలుసుకోవడం, ఆమె నుంచి అద్భుతమైనటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం పూజా మందిరానికి వెళ్ళి ఆ పూజా మందిరంలో ఉన్నటువంటి విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. నానాసాహెబ్ చందోర్కర్ గృహంలో ఉన్నటువంటి పూజా మందిరంలో ఇక్కడ ఉన్నటువంటి బాబా చిత్రపటము మైనతాయి గృహం నుంచి వీరికి లభించింది. కాబట్టి నానాసాహెబ్ చందోర్కర్ ఉన్ననాటి నుంచి కూడా ఈ చిత్రపటాన్ని వారు పూజిస్తూ ఉన్నారు. ఈ చిత్రపటంతో పాటు దాస్గన్ మహారాజ్ గారు మైనతాయికి ఒక పాదుకలు ఇస్తారు, బాబా పాదుకలు. దాస్గన్ మహారాజ్ గారు ఈ పాదుకలను, బాబాగారి పాదుకలను మైనతాయికి ఇవ్వడం జరిగింది. మైనతాయికి ఇచ్చినటువంటి ఈ పాదుకలు ఇప్పుడు మనతో పాటు ఉన్నటువంటి ఆదిత్య ప్రభాకర్ చందోర్కర్ 10th క్లాస్ పాస్ అయినప్పుడు దానికి బహుమానంగా
ఈ పాదుకలను వారికి ఇచ్చారట. ప్రస్తుతము ఆదిత్య ప్రభాకర్ చందోర్కర్ గృహంలో ఈ పాదుకలు ఉన్నాయి. ఈ పాదుకలను వీరు ఎంతో భక్తి శ్రద్ధలతోటి ప్రతిరోజు కూడా ఇక్కడ పూజించుకుంటూ ఉన్నారు. మైనతాయికి ఇచ్చినటువంటి ఈ పాదుకలు చిత్రపటము వీరింటికి చేరడం అనేటువంటిది అది బాబా కృప. ये जो है ये दासगणु महाराज जी ने महीना तो उसको दिया था, और ये मेरे पिताजी ने जब मेरे बेटा आदित्य 10वीं कक्षा पास हो गई तो उन्होंने उसको ये पादुका दिया है। डेली पूजा करती हूँ, बाबा के नाम 100-800 नाम है, उस पर अभिषेक करती हूँ नाम लेके, और उसकी डेली पूजा होती है। గురు పౌర్ణమి సందర్భంగా బాబా సాయి గురుకులం ద్వారా మనందరికీ గొప్ప పాఠాలను నేర్పిస్తున్నారు. ఈరోజు పూణే తదితర అనేక పట్టణాల్లో ఉన్నటువంటి ఆ రోజు బాబాతో అనుబంధం కలిగినటువంటి భక్తుల కుటుంబాలను మనం ఎందుకు కలుస్తున్నాం, ఏం నేర్చుకుంటున్నాం, వారికి బాబా పట్ల ఉన్నటువంటి ఒక కమిట్మెంట్ను మనం ఇక్కడ గుర్తించాలి. ఇక్కడ నీలా ప్రభాకర్ చందోర్కర్ గారు మాటల సందర్భంగా ఒక మాట చెప్పారు. చాలామంది మమ్మల్ని అడుగుతారు, మీరు బాబా మహాభక్తులైనటువంటి చందోర్కర్ వారసులు కదా, మీరు ఒక పెద్ద మందిరాన్ని ఎందుకు నిర్మించలేకపోయారు బాబాకు అని అడుగుతారు. అప్పుడు నాకు మనసుకు వచ్చినటువంటి సమాధానం ఒకటే, ఎవరడినా నా జీవితంలో ఇదే సమాధానం చెప్తున్నాను. ఈరోజు కొన్ని లక్షల మంది అడుగు పెట్టేటువంటి ద్వారకామైనే పునరుద్ధరించేటువంటి అవకాశం బాబా నానాసాహెబ్కి ఇచ్చాడు. అంతకంటే గొప్ప అవకాశం, అంతకంటే గొప్పదాన్ని ఈ ప్రపంచంలో ఏం చేయగలుగుతాం? ద్వారకామయి కంటే గొప్ప మందిరం ఉందా? ద్వారకామయి కంటే గొప్ప పుణ్యస్థలి ఉందా? లేదు కదా. బాబా అల్టిమేట్ అవకాశాన్ని నానాసాహెబ్ చందోర్కర్కి ఇచ్చారు. ద్వారకామయికి జీర్ణోద్ధరణ చేసేటువంటి అవకాశమే ఇచ్చాడు. అంతకంటే ఇంకా ఏమి కావాలని చెప్పి ఆవిడ చెప్పినటువంటి మాటలు వింటే నిజంగా నాకు ఎంత ఆనందాన్ని కలిగించాయంటే, బాబా సాహచర్యంలో మనము ఎంత గొప్ప పరిణితిని మనం అలవాటు చేసుకోవాలనేటువంటిది ఆవిడ మాటల్లో తెలిసింది. ఆవిడ వయసు 80 సంవత్సరాలు అయినా సరే ఆవిడ బాబాకు సంబంధించినటువంటి కార్యక్రమం అన్నా ఎవరైనా చందోర్కర్ గురించి అడిగితే అసలు ఏమాత్రం విసుక్కోకుండా ఎంత యాక్టివ్గా మాట్లాడుతుందంటే అంత యాక్టివ్గా మాట్లాడుతుంది. ఒకసారి తను కేదారీనాథ్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి శివలింగంలో బాబా ఆశీస్సులు ఇస్తున్నటువంటి వారి యొక్క రూపం కనిపించిందట. అంటే వారి మనసులో ఎంత బలంగా బాబా రూపాన్ని వారు ప్రతిష్ఠించుకున్నారు. నానాసాహెబ్ కంఠంలో నుంచి వచ్చినటువంటి బాబా మహిమ జరి వల్ల ఎంతమంది బాబా వద్దకు చేరారు. ఈరోజు మనం నానాసాహెబ్ చందోర్కర్కి సంబంధించినటువంటి వారి కుటుంబ సభ్యులతో గడిపాము, వారి పూజా మందిరాన్ని చూసాము, వారి మాటల్ని విన్నాము. గురు పౌర్ణమి సందర్భంగా ఇంతకంటే గొప్ప ప్రసాదం మనకు ఏదీ ఉండదని చెప్పి నాకు అనిపిస్తుంది. రేపటి కార్యక్రమంలో సాయి చరణాల్లో భ్రమించినటువంటి మరొక భక్త భ్రమరం విశేషాలు మీ ముందుకు తీసుకొస్తాను. ఓం శ్రీ సాయిరామ్.